వారదర్శన టోకెన్ కౌంటర్ల దగ్గర రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోరని, తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని అన్నారు. పోలీసులు, టీటీడీ, విజిలెన్స్ పూర్తిగా విఫలమైందని, తొక్కిసలాట జరిగిందని భూమన ఆరోపించారు. తొక్కిసలాట సమయంలో అక్కడ పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరని అన్నారు. టీటీడీ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. టీటీడీని చైర్మన్ బిఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చేశారని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు. కేవలం ప్రచారం కోసమని. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదర కొట్టినటువంటి వాళ్ళు, రివ్యూ మీటింగులు, వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ళ ఫలితం 6 మంది భక్తుల మృతి, దాదాపు 40 మంది ఆసుపత్రి పాలవటము. ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు. ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళని పట్టించుకోరు. ఆయన ఒక సమీక్ష చేస్తాడు, చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు. ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు. కొండ మీద అడిషనల్ ఈవో అయితే ఆయనకి నేను రాజు, నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది. పని చేసేవారు ఎంతో చేస్తే పని చేసేవారు తగ్గిపోయినారు, పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు. పని చేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షకుల సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు. సమన్వయ లోపం కాదు, వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది. ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇందులో పోలీసులు, అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినారా అంటే, నిన్న బైరాగిపట్టడిలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డిఎస్పీ క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందను తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పటం మూలంగా ఇంత దారుణమైనటువంటి